వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల ఇంతవరకు పనులన్నీ కూడా స్లో రేట్లో అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఆ స్లో రేట్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 5వ ఇంట్లో ఉన్నటువంటి రాహు మీలో విపరీతమైనటువంటి పట్టుదలని పెంచి ఎవరి మాట నేను వినను, నేనే రాజుని, నేనే మంత్రిని అనేటటువంటి పంథాలో మీరు మీ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకుంటారు. ఇక షష్టమ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన శత్రువులు మీకు మిత్రులుగా మారడం, అనేకమైనటువంటి కొత్త వ్యక్తులతో మీకు స్నేహాలు కలగడం, వాళ్ళ వల్ల లాభాలు మీరు పొందడం, వాళ్ళకి మీరు లాభాలు చేయడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. ఇక లాభంలో ఉన్నటువంటి కేతు మీకు విదేశీ సంబంధమైనటువంటి రిలేషన్స్ మీకు పెంచుతాయి. విదేశాల నుంచి మీకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి. ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా విదేశాలకి మీకు ఆఫర్లు వస్తాయి. కాబట్టి ఎవరైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఈ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది మీ వ్యాపారాల్లో. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 7 మార్చి 2024 సంవత్సరం నుంచి కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శుక్రుడు మీకు చక్కగా కొత్త ఇళ్ళని కొనిపిస్తాడు, కొత్త స్థలాలని కొనిపిస్తాడు. వివాహాలు కానటువంటి వాళ్ళకి చక్కగా వివాహాలని చేస్తాడు. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 15 మార్చి నుంచి మరి అర్ధాష్టమ కుజుడు జరుగుతున్నాడు. కాబట్టి స్థలాలు వచ్చేసరికి మీకు ఎక్కువ రేట్లు మీకు రావు. అటువంటి అన్నీ కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని మీ స్థలాలన్నీ కూడా మంచిగా అమ్ముకునేటటువంటి సమయాన్ని మీరు నిర్ధారించుకోవాలి. అలాగే మీరు కొనేటటువంటి స్థలాలు ఎక్కువ రేట్లు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బుధుడు మనకి 7 మార్చి నుంచి మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి 5వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు మీకు వ్యాపారాలన్నిటిలో కూడా మంచి గ్రోత్ని మీకు ఇస్తాడు. ఇక జీడిపప్పులు, అలాగే సుగంధ ద్రవ్యాలు, లిక్విడ్స్ బిజినెస్లు మీకు కలిసి వస్తాయి. ఇనప వ్యాపారము, నూనెల వ్యాపారాలు మీకు కలిసి రావు. రైస్ మిల్లులు ఇవన్నీ కూడా వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజీలు చేస్తున్న బిజినెస్లు మంచిగా కలిసి వస్తాయి. ఇక స్థలాలు వ్యాపారాలు, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. బిల్డర్లు మంచిగా డెవలప్ అవుతారు. అలాగే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, పోస్టల్ డిపార్ట్మెంటు, ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లలో మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో అసలు ఉన్న పోస్టులకే ప్రమాదం అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఏమని మీరు అనుమానం రావచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటాయి మీకు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి భార్యాభర్తల మధ్య ఉన్న ఈ వృశ్చిక రాశి ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవరోధాలు, ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకు ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అదేవిధంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.